శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం నవంబర్ 8వ తారీఖు 2022 సంవత్సరం మంగళవారం నాడు ఏర్పడుతున్నటువంటి రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏదైతే ఉందో భరణి నక్షత్రం రోజున మేషరాశిలో ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణానికి అనేక రకాలైనటువంటి ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇది దాదాపుగా 47 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి పాక్షిక చంద్రగ్రహణం. ఇటువంటి చంద్రగ్రహణం 18/11/1975 తేదీ మంగళవారం నాడు కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడింది. మరలా 47 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. ఇదొక్కటే దీని విశిష్టత కాదు. మరొక ముఖ్యమైన విశిష్టత ఏమిటంటే 14 రోజుల్లో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అంటే మొన్న దీపావళి అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడింది. వెంటనే వస్తున్నటువంటి పౌర్ణమికి అంటే కార్తీక పౌర్ణమికి ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతోంది. ఇది చంద్రగ్రహణం యొక్క 2వ విశిష్టత. 3వ విశిష్టత ఏంటంటే ఈసారి వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమికి మహాకార్తీకి అనేటువంటి పేరు ఉంటుంది. మహాకార్తీక పౌర్ణమిని దేన్ని అంటారంటే కార్తీక పౌర్ణమి నాడు ముఖ్యంగా సూర్యోదయం వేళకి పౌర్ణమి ఘడియలు గనక ఉండేటట్లయితే దాన్ని మహాకార్తీకి అంటారు. అటువంటి ఇన్ని రకాల విశిష్టతలు ఉన్నటువంటి ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది సర్వసాధారణంగా దేశ రాజకీయాల మీద, రాష్ట్ర రాజకీయాల మీద, ప్రకృతి ప్రళయాల మీద, ప్రకృతి బీభత్సాల మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. అలాగే రాజుల మీద, రాజ్యాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. రాజుల మీద అంటే ఒకప్పుడు రాచరికం ఉండేది కనుక రాజులు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్య యుగం నడుస్తుంది కనుక రాజకీయ నాయకుల మీద, అధికార పక్షం వాళ్ళ మీద, ప్రతిపక్షం వాళ్ళ మీద వారి వారి వ్యక్తిగత జన్మ జాతకరీత్యా వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా మరి వాళ్ళ మీదే ప్రభావం చూపిస్తుంది, ప్రకృతి మీద ప్రభావం చూపిస్తుంది. కానీ సర్వసాధారణంగా మనుషుల మీద ప్రభావం చూపించదని కొందరు అంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. ఏ గ్రహణం ఏర్పడినా కూడా రాబోయేటువంటి సంఘటనల్ని ముందుగా సూచిస్తుంది. ఈ గ్రహణం ఏర్పడినటువంటి సమయాన్ని బట్టి ఏం జరగబోతుంది అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర రీత్యా అంచనా వేయటం అనేటువంటిది ఖచ్చితంగా వేయవచ్చు. అందులో సందేహం లేదు. అంచనా వేయడంలో ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. ఇలా ఏర్పడింది ఈ గ్రహణం అని అంటేనే మనం ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూస్తే 14 రోజుల్లో సూర్యగ్రహణం తరువాత వెంటనే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మహాభారత యుద్ధం అనేటువంటిది జరిగింది ద్వాపరయుగంలో. ఇలా జరిగినప్పుడు మరి ఏం జరిగిందంటే ధర్మం గెలిచింది, పాండవులు గెలిచారు, కౌరవులు దుష్టులు చనిపోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని అక్షోహిణీయుల సైన్యం అనేటువంటిది మరణించడం జరిగింది. అంటే చాలా జన నష్టం, ధన నష్టం, భూకంపాలు, సునామీలు ఇటువంటివన్నీ కూడా ఈ గ్రహణాలు అనేటువంటివి చూపిస్తాయి. అలాగే ఇక వ్యక్తిగత జాతకం మీద కూడా ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఒక 4 రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది గత వీడియోలో తెలియచేసాం. ఒక 4 రాశుల వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆ 4 రాశులు ఏమిటి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిల్లో మొట్టమొదటగా మేషరాశి. ఈ మేషరాశి అనేటువంటిది ఈ మేషరాశిలోనే భరణి నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మన జన్మరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మరి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. వాటిల్లో మొట్టమొదటిగా ఈ జన్మరాశిలో అంటే శరీరంలో అనారోగ్యాలు ఏర్పడటం, అలాగే మానసికంగా ఇబ్బందులు కలగటం, కుటుంబపరమైనటువంటి రిస్కులు రావటం, అనుకోని అవాంఛనీయమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావటం, ఇటువంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి కలుగుతాయి. కొంతమందికి మాత్రం చేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో కూడా ఆకస్మిక మార్పులు ఏర్పడతాయి. ఇటువంటివన్నీ కూడా ఈ మేషరాశి వారికి కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇక తర్వాత రాశి మకర రాశి. ఇక్కడ ఈ మకర రాశి అనేటువంటిది ఈ మకర రాశి నుంచి 1, 2, 3, 4వ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది. కనుక ఈ మకర రాశి వారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది అని అంటే మకర రాశి వారికి వారి గృహం విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, అలాగే వాళ్ళ వృత్తి విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి.
ఈ స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అంటే భూమి, పొలము, వాహనాలు, ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కానీ, వాటి డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, కొనుగోళ్ల విషయంలో కానీ, అమ్మకాల విషయంలో కానీ ఇవి చేసేటప్పుడు 1-2 సార్లు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని చేసేటట్లయితే మంచి సౌఫలితాలు ఉంటాయి. మాకు ఇన్నాళ్ళు మేము ఇట్లా ఆలోచించలేదు, మా ఇష్టం వచ్చేటట్టు మేము చేస్తామని కనుక అనేటట్లయితే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అలాగే వృత్తిరీత్యా కూడా ఒక ప్రొఫెషన్ మారాలనుకున్నప్పుడు, అంటే ఒక జాబ్లోంచి ఇంకో జాబ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ మార్పులు చేయాలనుకున్నప్పుడు మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా 1-2 సార్లు ఆలోచించుకుని చేసేటట్లయితే మంచిది. ఆలోచించకుండా చేసేటట్లయితే ఆల్రెడీ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కనుక తొందరపడటం అనేటువంటిది అంత మంచిది కాదు. ఇకపోతే తర్వాత రాశి కన్యారాశి. ఇది కన్యారాశి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8వ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది. ఈ కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఆకస్మిక సంఘటనలు, ఎవరి మీద అయితే కొద్దిగా ఈ సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా జైలు శిక్షలు పడటం, ఇటువంటి రిస్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వాళ్ళ మీదే ఎందుకు ఉంటుంది, మిగతా వాళ్ళ మీద ఈ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు ఉండొచ్చు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఈ ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రెజర్స్ ఎక్కువగా ఈ కన్యారాశి వారి మీద ఉండే అవకాశం ఉంటుంది. అప్పులు తీసుకోవటం లేదా అప్పులు చెల్లించడం అనేటువంటి విషయాల మీద ఎక్కువగా ఈ ప్రభావం అనేటువంటిది కన్యారాశి వారి మీద పడుతుంది. అయితే కొద్దిమంది మీద మాత్రం కొంచెం ఇన్ప్రిజన్మెంట్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అందరి మీద జరగదు. ఎందుకు జరగదంటే వ్యక్తిగత జన్మ జాతకంలో కారాగార యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చెడు జరుగుతుంది, కానీ అందరికీ జరిగే అవకాశం లేదు, జరగదు. ఇకపోతే తర్వాతది వృషభ రాశి. ఈ వృషభ రాశి నుంచి 12వ రాశిలో గ్రహణం పడుతుంది. మరి వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే, ఏ పని చేపట్టినా ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు అవుతుంది, డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది. అలాగే వీళ్ళ ఎఫర్ట్ అంటే ఏదైతే వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఉంటాయో వాటి మీద వీళ్ళు పెట్టేటువంటి శ్రమంతా 100% శ్రమ పెడితే వీళ్ళకి ఫలితం 60-70% మాత్రమే వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇటువంటి ఇబ్బందులు వృషభ రాశి వారికి కలుగుతాయి. కనుక మేష, మకర, కన్య, వృషభ రాశుల వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి. మరి ఏం చేయాలి అని అంటే, ఈ గ్రహణానికి ముందు అంటే ఈ గ్రహణ స్పర్శ మధ్యాహ్నం 2:39 నుంచి మోక్షకాలం సాయంత్రం 6:19 వరకు దాదాపుగా 3:40 పాటు గ్రహణం ఉంటుంది కనుక ఈ స్పర్శాకాలానికి ముందు తలస్నానం చేయాలి. ఈ మోక్షకాలం తర్వాత కూడా తలస్నానం చేయాలి. ఈ సమయంలో ఇష్టదేవత ప్రార్థన, జపం ఏదైతే ఉందో అది చేసుకోవాలి. ఇష్టదేవతా ప్రార్థన అంటే వ్యక్తిగత జన్మ జాతకరీత్యా మనం పూజించవలసినటువంటి దైవాన్ని తెలుసుకోవచ్చు. ఆ దైవాన్ని మనం జపం రూపేణానో లేదా కనీసం శ్లోకం రూపేణానో ఈ 3:40 పాటు నిష్టగా కనుక చేసేటట్లయితే ఈ గ్రహణ దుష్ట ప్రభావం అనేటువంటిది పోతుంది. ఇక్కడ గ్రహణ స్నానం చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నామంటే, గ్రహణం అనేటువంటిది సూతకంతో సమానం. అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యచంద్రులకి సూతకం వస్తుంది. మనం బ్రతకడానికి, తినడానికి, జీవించడానికి సూర్యచంద్రులే ఆధారం. వాళ్ళు లేకుండా మనం బ్రతకడం అనేది అసాధ్యమైన విషయం. కనుక వారికి వచ్చిందంటే మనకు వచ్చినట్టే. మరి దీని ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది అని అంటే, ఏ గ్రహణమైనా సరే ఇది ప్రారంభం అయ్యే నెల రోజుల ముందు నుంచి ఇది అయిపోయిన తర్వాత 3 నెలల వరకు, 6 నెలల వరకు కూడా ఉంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గ్రహణ ప్రభావం అనేటువంటిది ఒక గ్రహణం నుంచి ఇంకో గ్రహణం వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఇంతవరకు ఓకే. కనుక ఈ గ్రహణ నియమాలను పాటించాలి. గ్రహణ సమయంలో ఇష్టదేవతారాధన చేయాలి. అంతవరకు బాగుంది. మరి ఇందాక గతంలో దీపావళి అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు వీటిలో కొంతమందికి మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. మకర రాశికి, ఇట్లా వృషభ రాశికి కొన్ని శుభ ఫలితాలు ఏర్పడినాయి ఆ రోజున. మరి ఇప్పుడు ఈ చంద్రగ్రహణానికి ఇబ్బంది పడతారు, చెడ్డ ఫలితాలు వస్తాయి అంటున్నాం. మరి అది కరెక్టా, ఇది కరెక్టా అని కనుక ఆలోచిస్తే ఇందాక నేను చెప్పిన విషయంలోనే దాని సమాధానం ఉంది. అదేమిటంటే, ఏ గ్రహణమైనా సరే గ్రహణ ప్రభావం అనేటువంటిది ఒక గ్రహణం నుంచి ఇంకో గ్రహణం వరకు ఉంటుంది. అంటే సూర్యగ్రహణ ప్రభావం నుంచి చంద్రగ్రహణం ఎప్పుడైతే ఏర్పడిందో ఇక్కడి నుంచి ఈ ఫలితాలే మీకు అమల్లోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఓవరాల్గా
ఒక 4 రాశుల వాళ్ళకి అంటే కుంభ, వృశ్చిక, కర్కాటక, మిథున రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, అలాగే మేష, మకర, కన్య, వృషభ రాశుల వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా కలుగుతాయి. కనుక గ్రహణ దోష పరిహార శాంతి క్రియలు జరిపించుకోండి. అయితే ఏమి శాంతి చెయ్యాలి అనేటువంటి అంశాన్ని కనుక కాస్త పరిశీలిస్తే, స్నానం చేసిన తర్వాత అంటే మోక్షకాలం తర్వాత సచేల స్నానం చేయాలి. అంటే ఏ బట్టలతో అయితే గ్రహణ సమయం అంతా మీరు గడుపుతారో ఆ బట్టల మీద అలాగే నీళ్లు పోసేసుకోవాలి. తలంటి పోసుకోవడం, అభ్యంగన స్నానం చేయటం ఇలాంటివి చేయకూడదు. దీన్ని సచేల స్నానం అంటారు. ఇది చేసేసి చక్కగా శుచిగా తయారైపోయి ఆ రోజుకి ఈ స్నానాధికాలు అయిపోయిన తర్వాత వంట చేసుకుని తర్వాత భోజనం చేయాలి. ఆ మరుసటి రోజు సూర్యోదయం అయిన తర్వాత ఆలయాలన్నీ ప్రక్షాళన చేసిన తర్వాత ఒక వెండి చంద్రబింబాన్ని ఒక నాగ పడిగతో సహా దానం చేయండి. దానం చేసి రుద్రాభిషేకం జరిపించుకుంటే ఈ చెడ్డ ఫలితాల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఇంతవరకు బాగుంది. ఒక 4 రాశులకు బాగుంది, ఒక 4 రాశులు బాగాలేదు. మరి మిగిలిన 4 రాశుల వాళ్ళ పరిస్థితి ఏమిటంటే సింహ, తుల, ధనుసు, మీన రాశుల వాళ్ళకి ఈ ఫలితాలు శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. అంటే ఒక 50% పాజిటివ్గా ఉంటుంది, ఒక 50% నెగిటివ్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ గ్రహణ నియమాలు పాటించాలి. మరుసటి రోజు ఉదయం ఈ వెండి చంద్రబింబాన్ని, వెండి నాగ పడిగని దానం చేసి రుద్రాభిషేకం కనుక జరిపించుకుంటే అందరికీ మంచి శుభ ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా కలుగుతాయి. స్వస్తి.